జరిగిందో నాకు తెలియాలి. ఆవిడ రానగానే మా ఆవిడ ముక్క వెనక వెళ్లే కుక్కలా వెళ్ళింది. వాడు పక్కెక్కిచ్చాడు, దీనికి చుక్క పెట్టాడు. మరి ఇప్పుడు ఎలారా? ఏం చేద్దాం? ఏంటి నువ్వు నేను చేసేది భజన? చెయ్యాల్సింది ఆడెప్పుడో చేసేసాడు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది సీమంతం, కానుపు, బారసాల, అన్నప్రాసనే. తల కొట్టేసినట్టుంది. నీ చావు నువ్వు చావక దాన్నెందుకు తీసుకుపోయావు వాడి దగ్గరికి? దరిద్రపు మొహమా. రేయ్, ఇప్పుడు ఎలారా? ఖచ్చితంగా సాత్వికే కారణం అంటావా? ఇంకా డౌటా? పెళ్ళైనాళ్ళైంది 15 రోజులు. ఎంత కాపురం చేస్తే మటుకు 15 రోజుల్లో నెల తప్పుతారు ఎవరైనా? పెళ్లికి ముందే తప్పు జరిగింది. మరి ఇప్పుడు ఏం చేద్దామనరా? ఆలేఖ్య నాయకర్లు నన్ను దాన్ని 16 రోజుల పండగ అక్కడ రమ్మని పిలిచారు కదా, అక్కడే ఈ కథకో ట్విస్ట్ ఇస్తా. ఈ స్ట్రోక్ కి వాళ్ళు ఏమవుతారో, ఏం సమాధానం ఇస్తారో చూద్దాం. ఇంకా ఆలోచించేదేంట్రా? అలేఖ్యతో నువ్వు చెప్పావు కాబట్టి పెళ్లి చేసుకున్నా, నువ్వు చూసుకుంటానన్నామని ఒప్పుకున్నా. ఏంటిది ఇప్పుడేం చేయమంటావు అను. ఏం కావాలి అంటుంది. అప్పుడు అలేఖ్య ఆస్తికి గాలం వేయి. సగం రాసిచ్చిన 500 కోట్లు. 10 తరాలు కాలు మీద కాలేసుకుని బతకచ్చు. భలే నాన్న భలే, అదే మన తక్షణ కర్తవ్యం. అవును, ఇంతకీ నా పెళ్ళాం ఎక్కడికి పోయింది? అసలే ఒట్టి మనిషి కూడా కాదు. మీనాక్షి, మీనాక్షి. మహేష్, మీకు ముందే చెప్పాను, ఆడిటర్స్కి పంపించే ముందు బిల్లు రిసిప్ట్స్ ముందు నాకు ఒకసారి చూపించమని. ఎందుకు చేయరా పని? మీరు జస్ట్ లాస్ట్ 2 days బిల్సే సార్ చూడండి, మిగతావన్నీ చూశారు. అది చాలు మన కొంప ముంచడానికి. సరే, నేను డ్రా చేసిన అమౌంట్ నా పర్సనల్ అకౌంట్లో డిపాజిట్ చేయండి. కంపెనీ అకౌంట్లో కాదు, అర్థమైందా? ఆ తర్వాత మిగిలిన బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ అంతా చెక్ చేయండి. నేను తర్వాత వచ్చి చూస్తాను. ఓకే? ఓకే సార్. బాయ్. కంపెనీ అకౌంట్స్ని ఆడిటింగ్ పంపిస్తున్నాను. అవును, అపూర్వ నిన్న కొన్న చీరలో నువ్వు చూసావా సూర్య? అదే నిన్న షాపింగ్ చేసింది కదా, అవి ఎలా ఉన్నాయి? నీకు నచ్చాయా? ఏంటి నాకెలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా? పర్సనల్ అకౌంట్ అంటే అపూర్వని ఎలా అనుకుంటావా లేఖ్య? అలాగే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పటిదాకా నన్ను నా కొడుకుని నువ్వు అలా ట్రీట్ చేసిన దాఖలాలేం లేవు కదా. నీ పర్సనల్ అకౌంట్లో మాకంటూ ఏమైనా కొనిచ్చావా? ఏ భర్త సంపాదన అనుభవించే అర్హత భార్యకి బిడ్డకి ఉండదా? ఏం మాట్లాడుతున్నావు లేఖ్య? నా ఇంట్లో బీరువా నిండా నీ కోసం చీరలు కొనిపెట్టలేదా? నా ప్రతి నెల సంపాదనతో నీకెన్ని కొన్నానో నువ్వు చూసావు, గుర్తులేదా? కొన్నాను అన్నావు, తీసుకొచ్చిచ్చావా? ఇస్తే నువ్వు తీసుకున్నావా? నచ్చలేదని అప్పుడే మొహం మీద చెప్పేశావుగా. పైగా అపూర్వ కోసం కొన్నావా అని వెటకారంగా మాట్లాడావు.
ప్రేమతో నువ్విచ్చిన ప్రతి బహుమతి అది మంచిదైనా మనసుని గాయపరిచింది. అయినా నా దగ్గర భద్రంగానే ఉంది. నేనిస్తే నచ్చుతుందా అన్నావు. నచ్చేలా ఏదైనా ఏదైనా చేసావా సూర్య? హ, కనీసం చేయడానికి ట్రై చేసావా? సర్లే, ఇక అవన్నీ వేస్ట్. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇంట్రెస్ట్ పోతే మళ్ళీ రావచ్చు. విరక్తి వస్తే మాత్రం పోదు. మనం పోవాల్సిందే. నాకు విరక్తి కలుగుతుంది సూర్య. ఐఎమ్ సారీ. నీతో పోట్లాడాలని కూడా నాకు అనిపించటం లేదు. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? నేను నా సంపదను అపూర్వకిస్తున్నానా? అలేఖ్య, అలా మౌనంగా వెళ్ళకు, నాకు పిచ్చెక్కిపోతుంది. అలేఖ్య ప్లీజ్, ఇప్పుడు ఏం చెప్తే నువ్వు నన్ను నమ్ముతావు? చెప్పకు. నువ్వేం చెప్పినా నేను నమ్మను. నన్ను నమ్మించడానికి నువ్వు ఒట్లేస్తావు, ప్రమాణాలు చేస్తావు. అవి నిజం కావని నీకు తెలుసు, నిలబెట్టుకోలేవని నాకు తెలుసు. అపూర్వ నీ జీవితంలో నుంచి వెళ్ళదు, అశాంతి నా జీవితంలో నుంచి వెళ్ళదు. అయినా నీ భార్యగా అపూర్వ కూడా నీ సంపాదనలో భాగం పంచుకునే హక్కు ఉంటుంది. ఆమె కోరిక తీర్చాల్సిన బాధ్యత నీకుంది. తీర్చావు. దాట్స్ ఆల్. వదిలే సూర్య. అలేఖ్య, అలా ఎందుకు అనుకుంటున్నావు? అపూర్వం నేను కావాలని పెళ్ళాడలేదు, తనను ప్రేమించలేదు, నిన్ను మోసం చేయలేదు. మరెందుకు పెళ్ళాడావు? చెప్పు. ప్రేమించినప్పుడు ఇష్టం లేనప్పుడు ఆవిడ్ని పెళ్ళాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగా ప్రేమించిన ఐశ్వర్యని పెళ్ళాడలేదు. అలాంటప్పుడు అపూర్వ మెడలో తాళెందుకు కొట్టావు? ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అలా అని నాకు మాట ఇవ్వరా? చెప్పు. సమాధానం రాదే? ఒక అమ్మాయిని పెళ్ళాటం, అదే ఒక పెళ్ళయ్యాక ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం చిన్న విషయం కాదు కదా. ఈ విషయం కూడా తెలియనంత అమాయకుడివేం కాదు కదా సూర్య. మరెలా కట్టావు? ఎందుకు కట్టావు? మా నాన్న చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇల్లరికి ఉంటానని వచ్చి నాకు ద్రోహం చేశావు. నాన్న, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ రహస్యం ఎవరికీ చెప్పను. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. నీకు నా నుంచి ఎలాంటి శారీరక సుఖం లేదు, అది క్లియర్. కానీ అందులో కూడా బాధ్యత నీదే. నీతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ ఆనందపడుతున్న టైంలో మొదట్లో ఐశ్వర్యని మనిద్దరి మధ్యకి తెచ్చింది నువ్వు. అందుకే నేను నీకిలా దూరమయ్యాను. అవును, నాకు శారీరక సుఖమే ముఖ్యం, ఆ కారణంగానే నేను బయటికి వెళ్తున్నానని చెప్పు. జన్మలో నేను ఇంకొకసారి ఎందుకు ఇలా చేసావు సూర్య అని నిన్ను అడగను. చెప్పు సూర్య. అసలు నువ్వు చెప్పేది కారణమే కాదా లేఖ్య? మరలంటప్పుడు అపూర్వ మెడలో తాళి ఎందుకు కట్టావు? చెప్పు చెప్పు. కమ్ అవుట్ విత్ ద ఫ్యాక్ట్.
నాన్న, మీ స్నేహితుడికిచ్చిన మాట కోసం కొడుకు జీవితాన్ని పణంగా పెట్టారు కదా నాన్న. మీకిచ్చిన మాట నా కాపురాన్ని, నా వ్యక్తిత్వాన్ని సజీవ సమాధి చేస్తున్నాయి. చూసావా, ఎప్పటికీ నీ దగ్గర సమాధానం లేదు. నాకు నీతో సమస్య కాదు సూర్య, నువ్వే నా సమస్య. తప్పు దొరికినప్పుడు ఎంత గొప్పగా అనిపిస్తావో, దొరికినప్పుడు అంత దారుణంగా కనిపిస్తావు. అందుకే నిన్ను క్షమించాలో శిక్షించాలో కూడా తెలియక అవస్థ పడుతున్నాను. అలేఖ్య, ఒక క్షణం. నాకు ఒక్క వారం టైం ఇవ్వు. ఇక జీవితంలో మన ఇద్దరి మధ్య అపూర్వ అనే టాపిక్ రాకుండా చేస్తాను. ఎస్, ఐ మీన్ ఇట్. ఒక్క వారం, ఒక్క వారం నాకు టైం ఇవ్వు. ఈ సమస్యని శాశ్వతంగా ఎలా పరిష్కరించాలో నాకు అర్థమైంది. అంటే ఏం చేస్తావు? చెప్పను. నా పద్ధతి చెప్పను, ప్లాన్ చెప్పను, ప్రమాణం కూడా చెయ్యను. ఫలితం మాత్రం చూపిస్తాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అపూర్వకి స్వయంగా నువ్వే సహాయం చేసేలా చేస్తాను. నేను అపూర్వకి సాయం చేయడమా? చేస్తావు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తప్పకుండా చేస్తావు. ఏదేమైనా మన ఇద్దరి మధ్య అపూర్వకు సంబంధించి ఇదే చివరి కాన్ఫ్లిక్ట్ కావాలి. అవుతుంది. దట్స్ ఆల్. ఇప్పుడు అర్థమవుతోంది సాత్విక్, నువ్వెందుకిలా అయిపోయావో ఇప్పుడు అర్థమవుతోంది. ప్రేమ జీవితంలో భాగం, ప్రేమే జీవితం కాదు అన్నాను. కానీ అది తప్పురా, చాలా పెద్ద తప్పు. ఊపిరిని ప్రాణాన్ని విడివిడిగా చూడలేం, ప్రేమని జీవితాన్ని వేరు చేసి చూడలేం. అపూర్వ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకున్నాం. మామూలుగా అయితే కథ అక్కడితో అయిపోతుంది, కానీ మా కథ అక్కడే మొదలైంది. ఎంతో హ్యాపీగా ఉన్న మా జీవితంలో నుంచి సడన్ గా అపూర్వ తప్పుకుంది. ఏమైందో తెలీదు, ఏమనుకుందో అంతకన్నా తెలీదు. అపూర్వ కోసం చాలా వెతికాను, చివరికి ఎంబసీలో తెలిసింది.
ఇండియా వెళ్ళిపోయిందని. ఒంటరిగా ఉండలేక నేను ఇక్కడికి వచ్చేసా. ఇక తను నాకు దక్కదని అర్థమై కొత్త జీవితం మొదలుపెట్టా. ఇప్పుడు తనకు అనిపించింది ఒంటరిగా కాదు, జంటగా, అది సూర్యకి భారీగా. ఏంట్రా ఇది? ఇది ఇంకా పగిలిపోలేదేంట్రా? అసలు నేనెందుకు బాధపడాలి? అపూర్వ మీద ప్రేమ ఇంకా చావలేదా? చచ్చిపోయిందనుకున్నానే. అయినా నేను కదా చచ్చిపోవాలి. అపూర్వని చేసుకుంది సూర్యరా, మన సూర్య, మన రెడ్డమ్మ భర్త. ఇంకెవరనైతే ఈ పాటికి నరికేసేవాణ్ణి. తన మంచితనం, వ్యక్తిత్వం నన్ను ఆ పని చేయకుండా ఆపుతోంది. రెడ్డమ్మకి విషయం చెప్దాం అనుకున్నాను, కానీ తన భర్త ఇలాంటి వాడన్న విషయం రెడ్డమ్మకి తెలిస్తే సూర్యుని చంపి తను చచ్చిపోతుంది. ఛ! ఏంట్రా ఇది? జీవితంలో మొదటిసారి భయమేస్తోందేంట్రా? ఇదంతా ఎవరికి చెప్పుకోలేను సాత్విక్. నీకెందుకు చెప్తున్నానా? మరెవరికి చెప్పుకునే అవకాశం నాకు లేదు. నీకు వినటం తప్ప తిరిగి మాట్లాడే అవకాశం లేదు. ఏంది ఐశ్వర్య గారు ఈ టైంలో వచ్చినారు? రెడ్డి గారు ఉన్నారా? అయ్యో, ఏంటి నాగిరెడ్డి, ఏమైంది? ఏం లేదు. ఇంతకుముందు సాత్విక్ బాబుని చూసుకోవడానికి జగ్గప్ప ఉన్నాడనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు జగ్గప్ప కూడా సాత్విక్లా తయారయ్యాడు. వాళ్ళిద్దరూ ఏమైపోతారా అని భయమేస్తున్నది. ఎక్కడున్నారు వాళ్ళు? ఐశ్వర్య గారు, మీరేంటి ఇలా? ఏం లేదు రెడ్డి గారు, ఎందుకో మనసులో మిమ్మల్ని సాత్విక్ని చూడాలనిపించింది. ఎరా, అన్నం తిన్నావా? ఇంకా ఎంతకాలం రైలా? తగ్గిపోతుంది ఐశ్వర్య గారు. సూర్య చాలా మంచి సైకియాట్రిస్ట్ రిఫరెన్స్ ఇచ్చాడు. ఆయనకు చూపించాను. తగ్గిపోతుంది, కానీ టైం పడుతుందని చెప్పాడు. ఏంటో రెడ్డి గారు, భగవంతుడు నాకు కావలసిన వాళ్ళందరినీ ఇలా చిన్న చూపు చూస్తున్నాడు. నన్ను ప్రేమించే వాళ్ళందరినీ దూరం చేయడం ఆయనకు అలవాటైపోయింది. అలేఖ్య, సంతోష్ బావా, నా ఫ్రెండ్ అపూర్వ, నేను ప్రాణంగా ప్రేమించే వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు. ఏ జన్మలో పుణ్యమో, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా వీడొక్కడిని మాత్రం
దూరం చేయకుండా ఉంచుతున్నాడు. మీ మంచితనం, మీ నిస్వార్థమైన ప్రేమ ఎవరికేం కాకుండా కాపాడతాయి ఐశ్వర్య గారు. ఐఎమ్ సారీ రెడ్డి గారు. లాస్ట్ టైం మీరింటికి వచ్చినప్పుడు అనవసరంగా మీ మీదే రేజ్ అయిపోయాను. ఏంటో అసలు నాకు అంత కోపం ఎందుకు వచ్చిందో, ఎందుకంతలా అరిచానో నాకేం అర్థం కాలేదు. అప్పుడప్పుడు నాకేమవుతుందో కూడా తెలియడం లేదు. అందుకే మీకు సారీ చెప్పాలని ఇలా వచ్చాను. ఐఎమ్ రియలీ సారీ. అయ్యో అదేంటండి, మీ ఫ్రెండ్ అంటే మీకు బాధ అనిపించడం సహజం. దానికోసం ఇంత దూరం, ఇంత రాత్రిపూట రావాలా? అపూర్వ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదండి, నా ప్రాణం. చాలా మంచిది. అలాంటి దాన్ని మోసం చేయడానికి ఆ రాక్షసుడికి మనసు ఎలా వచ్చిందో. పోన్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అది కాదు రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచించండి. దేశం కాని దేశంలో ప్రేమించి పెళ్లాడిన మనిషిని, అందులోనూ ప్రెగ్నెంట్ని